నమస్తే, వెల్కమ్ టు డిటివి న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలు నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదాం. యువతకు ఎన్టీఆర్ పిలుపు. హజ్ యాత్ర దరఖాస్తుల గడువు పొడిగింపు. ఈ నెల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ. రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియను వేగవంతం చేయాలి. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎంతో మంది తమ జీవితాలను చిన్నభిన్నం చేసుకుంటున్నారని టాలీవుడ్ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బృందానికి సహకరిస్తూ ఎన్టీఆర్ తన వంతు బాధ్యతగా ఎక్స్ వేదికగా ప్రత్యేక వీడియో విడుదల చేశారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని యువతను కోరారు. ఇక ఆయన విడుదల చేసిన వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకు లేదంటే స్నేహితుల ప్రభావం వలన స్టైల్ కోసమో కొందరు మాదక ద్రవ్యాలకు ఆకర్షితులవుతుండడం బాధాకరమని పేర్కొన్నారు. జీవితం చాలా విలువైందని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని కోరారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వాడుతున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని ఎన్టీఆర్ కోరారు. దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసము, సహచరుల ప్రభావం వలన స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. జీవితంలో ఒక్కసారైనా హజ్ ను దర్శించుకోవాలన్నది ప్రతి ముస్లిం కోరుకుంటారు. అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. హజ్ యాత్ర దరఖాస్తు గడువును హజ్ కమిటీ ఆఫ్ ఇండియా పొడిగించింది. ఈ నెల 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. ఏపీ నుంచి ఇప్పటి వరకు 1937 మంది హజ్ యాత్రకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నారని మంత్రి ఫరూక్ తెలిపారు. రేపు సాయంత్రం కాలినడక మార్గం ద్వారా తిరుమలకు వెళ్లనున్నారు వైఎస్ జగన్. కల్తీ నెయ్యిని లడ్డు తయారీకి వినియోగించారంటూ చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేశారని, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారని ఇదివరకే జగన్ చంద్రబాబుపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయమై ఇప్పటికే జగన్ ప్రధానికి లేఖ రాసిన విషయం కూడా తెలిసిందే. ఇక వెంకటేశ్వర స్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డు పవిత్రతను కేవలం రాజకీయ లబ్ధి కోసం కావాలని అబద్దాలాడి జంతువుల కొవ్వుతో కల్తీ జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ నెల 28న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆలయాల్లో పూజలు నిర్వహించాలని పిలుపునిచ్చారు మాజీ సీఎం జగన్. జగన్ తిరుమల పర్యటనపై డిక్లరేషన్ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి. ఏపీలో మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ పై సంతకం చేయాల్సిందేనని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. అన్ని మతస్థులు ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఫారం పై సంతకాలు చేసే సాంప్రదాయం ఉంది తిరుమలలో. ఇక వెంకటేశ్వర స్వామిపై తమకు నమ్మకం, గౌరవం ఉందని దర్శనానికి అనుమతించాలని అందులో సంతకం చేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి కాలినడికన ప్రయాణం అనే ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. అసలు హిందూ మతం పట్ల, విశ్వాసాల పట్ల, తిరుపతి తిరుమల దేవస్థానం పట్ల ఏ విధమైన గౌరవము లేని వ్యక్తి, సాంప్రదాయాల సంస్కృతి పట్ల ఏ విధమైన విశ్వాసం లేని వ్యక్తి ఈరోజు తన మీద ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఒక కొత్త నాటకాన్ని మొదలుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా సతీ సమేతంగా తిరుపతి తిరుమల దేవస్థానానికి ఏ రోజైనా వెళ్ళారా? మన సాంప్రదాయంగా బ్రహ్మోత్సవాలకి దంపతులు వెళ్ళి పట్టు వస్త్రాలు ఇస్తారు. ఆ విధంగా ఏ రోజైనా తన సతీమణిని తీసుకెళ్ళి పట్టు వస్త్రాలు ఏ రోజైనా ఆయన సమర్పించుకున్నారా? ఆయన వేరే మతాన్ని విశ్వసిస్తారు కాబట్టి తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ రోజైనా నేను హిందూ మతాన్ని గౌరవిస్తాను అనే డిక్లరేషన్ ఏ నోటైనా ఇచ్చారా? మీరందరూ చూస్తుంటారు. అబ్దుల్ కలాం గారు కానీ వేరే వాళ్ళు అన్యమతస్థులు తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా అట్లా డిక్లరేషన్ ఇచ్చి దర్శనం చేసుకుంటారు. ఈయన ఏ రోజైనా ఈ డిక్లరేషన్ ఇచ్చారా? పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూను అపవిత్రం చేసి దానివల్ల వస్తున్న నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొత్త నాటకాలు మొదలుపెట్టారు. లడ్డును తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగింది, అది వాస్తవం. దీనివల్ల ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కేవలం
కమిషన్లు కక్కుర్తిపడి ఈ యొక్క ఇలాంటి దురాగతనానికి ఈ 5 సంవత్సరాలు వీరు పాటుపడ్డారు. మేము కూడా జూలై 14వ తేదీ మేము దర్శనం చేసుకొనికి వెళ్తే ఆ రోజు మీడియాతో మాట్లాడడం జరిగింది. అది మీడియా సంస్థలు కూడా ప్రసారం చేసినాయి. ఆ రోజు మేము మాట్లాడడం జరిగింది. వీటినన్నింటినీ మారుస్తారని కోరుకుంటున్నాను. లడ్డు నాణ్యత పెంచడానికి ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం అయిపోయినాక ప్రసాదాలు ఇస్తారు. దాని క్వాలిటీ ఎంత దిగజారిందంటే అధికారులకు కూడా ఇప్పుడే చెప్పి రావడం జరిగింది. వాళ్ళు అంటారు మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుతున్నామని చెప్పేసి. ఈ యొక్క ప్రసాదాలు ఒక క్వాలిటీతో భక్తులకు అందించాలని చెప్పేసి వాళ్ళకి లెటర్ రాస్తాము. అలాగనే వాళ్ళకి మీ ద్వారా కూడా విన్నవించుకుంటున్నాము. వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి వీటినన్నింటినీ మారుస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ విషయం బయటకు వచ్చింది, కానీ ఇది జూలై 14th మేము దర్శనానికి వెళ్ళినప్పుడే తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గింది, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి సంబంధిత అధికారులకి ఒక విజ్ఞప్తి చేసుకొని రావడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు దీని నుంచి తప్పించుకోవడానికి ఎట్లా పడితే అట్లా విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు ప్రజలందరూ చూస్తున్నారు. కొంతమంది పెద్దవారు సొసైటీలో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసినాము అని చెప్పేసి ఒప్పుకోవడము, లేకపోతే మౌనంగా ఉండడం చేయాల. కానీ దొంగ అన్నట్టు వీళ్ళే తప్పు చేసి వీళ్ళే దీనికి గుళ్ళల్లో పూజలు చేయడము, తిరుమలకి కాలినడకపోవడం అంటే కొత్త కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. ప్రజలందరూ గమనిస్తున్నారు మీ యొక్క నాటకాలని. ప్రజలందరికీ అర్థమవుతోంది గత 5 సంవత్సరాల నుంచి మీరు ఏ అబద్ధాలు మాట్లాడినారో. ఈరోజు ఓడిపై 11 సీట్లకు పరిమితమైనా కానీ మీ యొక్క పద్ధతి ఏ విధంగా మారలేదనే విషయం ప్రజలకందరికీ అర్థమవుతుంది. నేను మామూలుగా ఎవరితోనో కూర్చొని తిరుమల తిరుపతి ప్రసాదంలో ఇలా ఉంది అని అంటే, అయ్యో మనము అప్పుడు పోయి ప్రసాదం తీసుకున్నామే ఇప్పుడు ఎట్లా అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈరోజు ఈ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏదో జరిగింది, అందుకని పూజలు చేస్తున్నాం, ప్రక్షాళన చేస్తున్నామని అంటున్నారు. ప్రజలు దీన్ని చూసి నవ్వుతున్నారు. ఈరోజు ప్రక్షాళన చేస్తామని చేస్తున్నారు కదా, మీ యొక్క భార్యని ఏ రోజైనా కానీ మీరు తిరుమల దేవస్థానానికి తీసుకెళ్లారా? ఈరోజు కాలినడక మీద మీరు తిరుమలకి వెళ్తున్నామంటున్నారు. ఇప్పుడు మొదటిసారి మీరు తిరుమలకి వెళ్తున్నారా కాలినడకనా? ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా? లేకపోతే ఈ యొక్క అపవాదు నుంచి తప్పించుకోవడానికి ఈ నడక అనే కొత్త నాటకాన్ని మీరు మొదలు పెడుతున్నారా అనేది మేము ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ వైసీపీ వాళ్ళు తిరుమల దేవస్థానాన్ని ఒక ఏటీఎం లాగా మార్చేసుకున్నారు. ఏ రోజు కానీ హిందూ సాంప్రదాయాలకు సంబంధించిన పూజలు చేయని జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ హయాంలో పాపాలకు ప్రక్షాళన అని చెప్పేసి దేవాలయాల్లో పూజలంటూ ఒక కొత్త నాటకాన్ని మొదలు పెట్టడము, ఈ యొక్క కల్తీ నెయ్యి ఒక కర్త కర్మ క్రియ వైసీపీకి సంబంధించిన నాయకులు, దాని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. దీని నుంచి తప్పించుకోవడానికి దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఉన్న హిందువుల మనోభావాలు ఈరోజు దెబ్బతీశారు. దాని నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు కొత్త నాటకం మొదలు పెట్టడం జరిగింది. రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియను వేగంగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని బీసీ కమిషన్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. బీసీ కులగణన ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తయ్యేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బీసీ కమిషన్ చైర్మన్ జి నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి సచివాలయంలో ముఖ్యమంత్రితో కలిసి బీసీ కులగణనకు అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చించారు. కులగణన ప్రక్రియ విషయంలో సమగ్రంగా అధ్యయనం చేయాలని, అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను పరిశీలించాలని సీఎం కమిషన్ కు సూచించారు. విశాఖపట్నంలోని సింహాచలంలో వేయించేసి ఉన్న శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నేటి ఉదయం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం లోకేష్ స్వామివారికి పూజలు నిర్వహించారు. వేద పండితులు లోకేష్ కు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.
जलयोस्थितं वन्दे वराहनुहरिं शेखरं सिंहभूभुतः। శ్రీ వరాహలక్ష్మీ నృసింహప్రభువు ప్రహ్లాదుని రక్షించడం కోసమని తూర్పు సముద్రంలో పడవేసి, కానీ ఆంధ్రదేశంలో నృసింహక్షేత్రాలు విస్తారంగా ఉంది. అలాగే వరాహ క్షేత్రాలు అక్కడక్కడ మనం చూస్తాం. కానీ వరాహ నృసింహప్రభువుగా ఉన్నటువంటి రూపం ప్రపంచంలో ఇది ఒక్కటే సింహాసనం మాత్రం. 2 రూపాలతో ఇవాళ అవతారమూర్తిగా అవతరించింది. వరాహస్వామి జ్ఞానాన్నిచ్చేది, నృసింహస్వామి విపత్తులను కలిగింది. ఈ రెండు ఒక చోట, అంటే 2 ఫలితాలను ఒక చోట మనం పొందగలిగే హిరణ్యకశిపు సంహారం జరిగి స్తంభంలో తెచ్చేది. కృతశోచంలో ఈ స్థలం కృతశోచం, పరంపాపంలో ఈ హిరణ్యకశిపుడు కూడా చాలా శాంతమూర్తిగా ప్రహ్లాదుని యొక్క కోరిక మేరకు ఆయన అర్చనలు తీసుకుని స్వీకరించడం కోసం ఆయన ప్రహ్లాదుడి తర్వాత కొంతకాలం ఆయన మోక్షం వచ్చిన తర్వాత పరిపూర్ణంగా ఉంది. ఆంధ్రదేశం అంతా కాదు, భారతదేశం అంతా సుఖశాంతులతో ఉండేటువంటి శక్తియుక్తులకు ఇవ్వాలి అని స్వామి ప్రార్థించారు. శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ అమెరికా పర్యటనలో బిజీగా గడుపుతున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నెవాడా, అరిజోనా పర్యటనలో భాగంగా హువార్ డ్యామ్ ను సందర్శించారు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. లాస్ వెగాస్ లో మైనింగ్ ఎగ్జిబిషన్ లోని ఆధునిక యంత్ర పరికరాలను పరిశీలించారు. ఇక సంబంధిత కంపెనీ ప్రతినిధులతో చర్చించారు భట్టి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకం, మేం మొదటి నుండి వ్యతిరేకమన్నారు నారా లోకేష్. గత ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమను గాలికి వదిలేసిందని అన్నారు. మైనింగ్ రద్దు చేశారని, వారికి కావాల్సిన రాయితీలు ఇవ్వలేదన్నారు. చంద్రబాబు కేంద్ర పెద్దలతో మాట్లాడారని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై అసలు చర్చే లేదన్నారు. వైసీపీ కావాలని దుష్ప్రచారం చేస్తోందని లోకేష్ అన్నారు. కేంద్రం ఇటీవలే 500 కోట్ల గ్రాంట్ కూడా ఇచ్చింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో స్టీల్ ప్లాంట్ కోసం ₹1 కూడా రాలేదని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్. ఇది నేను పాదయాత్ర ప్రారంభించే ముందర కూడా నేను మాట్లాడా. గత ప్రభుత్వం ఏనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే. వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏనాడు గత ప్రభుత్వం ఇవ్వలే. మేము మాట్లాడుతున్నాం. మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు, స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు. ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు, చర్చలు జరుపుతున్నారు. అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు. కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలు. అదేంటో నాకు అర్థం అవ్వదు. అరే వాళ్ళకి ఇంకా బుద్ధి రాలా. విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు? ఎవరైనా మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి? ఎప్పుడు ఎవరైనా చెప్పారా? మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు? దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే, ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి. మీరు ఏంటమ్మా? అక్టోబర్ 2న ప్రజా ఉద్యమానికి ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నారు. అంటే గవర్నమెంట్ నుంచి ఒక ఇన్సూరెన్స్ అనేది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే ఇన్సూరెన్స్ ఇచ్చారండి. ప్రతి ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారే, అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు. ఇంకేం ఇన్సూరెన్స్ కావాలి? మళ్ళీ 500 కోట్లు కేంద్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల గ్రాంట్ ఇచ్చారు. ఇంకా చేయాలి. గత 5 ఏళ్ళలో ₹1 రాలా.
మేము అన్నీ చేస్తున్నాం, ఇంకా చేస్తాం, దాంట్లో డౌట్ లేదు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో జంతువుల యొక్క కొవ్వు కలిసిందని, అలాంటి కల్తీ జరిగిన లడ్డులను భక్తులకు అందించారంటూ అసత్య ప్రచారాలు చేస్తూ తిరుమల తిరుపతి పవిత్రతను భంగపరిచే విధంగా రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు వాడుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారన్నారు. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదమైనటువంటి లడ్డూ తయారీలో ఉపయోగించేటువంటి ఆవు నెయ్యిలో జంతువుల యొక్క కొవ్వు కలిసిందని, అటువంటి జంతువుల యొక్క కొవ్వు అవశేషాలున్నటువంటి నేతితో తయారు చేసిన ప్రసాదాలను భక్తులకు పంచేశారని చెప్పని తప్పుడు ప్రచారం ద్వారా రాజకీయ లబ్ధి కోసం సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ మహత్యాన్ని, తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి నైవేద్యమైనటువంటి లడ్డూ ప్రసాదాన్ని కూడా దుర్మార్గంగా రాజకీయాలకి వాడుకుంటూ ఒక పవిత్ర దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హైందవ ప్రజల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని కూడా రాజకీయాల్లో భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో కూర్చున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారైన శ్యామలరావు గారు నెయ్యిలో లోపాలున్నటువంటి నెయ్యిని వెనక్కి తిప్పి పంపాము, మేము దాన్ని వాడలేదు, స్వీకరించలేదు అని, ప్రసాదానికి దాన్ని వాడకుండానే వెనక్కి తిప్పి పంపించాము అని చెప్పని, అలాగే తిరుపతిలో ల్యాబ్ ఉంది, ల్యాబ్లో మేము పరీక్ష చేసి అటువంటి నెయ్యిని వెనక్కి పంపించాము, వాడలేదని చెప్పని ఈవో చెప్తున్నప్పటికీ కూడా దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారు దీంట్లో జంతువు కొవ్వు కలిసిందని, అలాగే వారి కుమారుడైన నారా లోకేష్ నాయుడు గారు మరొక అబద్ధాలు ఆడటంలో, అసత్యం ఆడటంలో మరొక 10 అడుగులు ముందుకేసి పంది కొవ్వు కలిసిందని చెప్పని ప్రసాదంలో నారా లోకేష్ మాట్లాడుతూ, అలాగే వెనకటికి పెద్దలు చెప్పిన సామెతగా దున్నపోతు ఈనిందేనే ఎవడో చెప్తే దూడను కట్టేయమని చెప్పని ఇంకొకటి దూడను కట్టేయడానికి పరిగెత్తిన చందాన ఈ తండ్రి కొడుకుల యొక్క దుర్మార్గపు మాటలని, దున్నపోతు ఈంతే దూడ కట్టేయడానికి ఎవడో పరిగెత్తినట్టుగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని భుజానేసుకుని ఆ మాటను ప్రచారం చేయటం, వీళ్ళందరూ కలిసి ఉమ్మడిగా కూటమిగా చేసినటువంటి ఈ కూటమి పాపాన్ని ప్రక్షాళన చేసేదానికి సెప్టెంబర్ మాసం 28వ తారీఖున, అంటే ఈ నెల 28వ తారీఖున శనివారం తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్రతని వీళ్ళ ముగ్గురు కలిసి, కూటమంతా కలిసి అపవిత్రం చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల నుంచి వాళ్ళ పాపాలని క్షమించి వదిలేయమని, దానికి పరిహారం కోసం
జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈ శనివారం 28వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా వివిధ దేవాలయాల్లో భక్తులు కానీ ప్రజలు కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఈ కూటమిగా వీళ్ళు ఏర్పడి స్వామివారి పవిత్రతని ఈ రకంగా కిరాతకంగా పాపానికి ఒడిగట్టిన దాన్ని పరిహారం కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహించమని చెప్పని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా కోరుకొండ సైనిక్ స్కూల్ కు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్, గ్రూప్ కెప్టెన్ ఎస్ఎస్ఎస్ శాస్త్రి, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఇవే బులెటిన్ డీటెయిల్స్.